ఏం చేశారంటున్నా మీరు కౌంటర్ అయ్యకపోతే మీరు కౌంటర్ అయ్యట్లేదు. శరత్ గారు గవర్నమెంట్ స్పందించట్లేదు. శరత్ గారు సబ్జెక్ట్ నందకుమార్ గారు చెప్పండి శరత్ గారు. ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు. ప్రభుత్వం కౌంటర్ ఎందుకు వేయట్లేదు అని అడిగారా మీరు? ఎవరు అడిగారు? రేవంత్ రెడ్డి తీసుకెళ్ళని అడుగుతా. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దాం బాగా అడుగుతా. రేవంత్ రెడ్డికి ఎందుకని సంబంధం? అది గవర్నమెంట్ దానికి రేవంత్ రెడ్డి అని చెప్తారు మీరు. ఎవరు మాకు స్పందించట్లేదు, మాకు సిబిఐ విచారణకు ఆదేశించండి అని మళ్ళీ మీ లాయర్ని అడగమని చెప్పండి జడ్జి గారిని. సరే మా ఇంకో విషయం, మా హోటల్ ధ్వంసం చేసేది అందరూ తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు కలవ చేసుకుంటారు సుప్రీంకోర్టుని చెప్పానండి. మరి చెప్తే తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం. సార్ చెప్పండి సార్. శరత్ గారు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, కౌంటర్ ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇవ్వట్లేదు. మా దానికి మేము వేసిన కేసు అని చెప్పి మరి మీ లాయర్ తో దానికి పరిష్కారం చూపని జడ్జిని అడగండి. మరి అడుగుతున్నాం సార్, వాళ్ళు గవర్నమెంట్ నుంచి కౌంటర్ జడ్జి ఎందుకు స్పందించట్లేదు? జడ్జి గారు దయచేసి చెప్పండి శరత్ గారు. సార్ ఇప్పుడు ఒక కేసులో వాది ప్రతివాది అని ఉంటారు సార్, అపెలెంట్ అండ్ రెస్పాండెంట్స్ అని ఉంటారు. అపీల్ ఫైల్ చేసింది ఎవరు? అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని సిబిఐకి ఇవ్వాలా అన్న దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసింది. కౌంటర్ వేసేటువంటి అర్హత గాని కౌంటర్ వేయాల్సిన అవసరం గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. నందకుమార్ వాళ్ళు వేసినటువంటి కేసులో వచ్చిన తీర్పు మీద సుప్రీం సార్ తప్పు సార్. నేను సుప్రీంకోర్టు నేను వెళ్ళాను హైకోర్టుకు సింగిల్ బెంచ్ లో. సార్ అప్పటి మీరు అది రివర్స్ చెప్తున్నారు. మీరు వెళ్ళారు వెళ్ళిన హైకోర్టు జడ్జిమెంట్ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. గవర్నమెంట్ ఛాలెంజ్ చేశారు. అదే చెప్తున్నారు శరత్ గారు. చెప్పండి. దిస్ వాట్ ఐ మీన్. గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ వేయడం, అక్కడ పిటిషనర్ గవర్నమెంట్ రెస్పాండెంట్ మీరు. అక్కడ పిటిషనర్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎస్ ఎగ్జాక్ట్లీ. విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు కనుక నిజంగా నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము రాజకీయ కారణాల వల్ల ఈ ఎస్ఎల్పి వేసింది. నిజానికి ఎమ్మెల్యేలను కొనుగోలు అనేటువంటి ప్రక్రియ దుర్మార్గమైంది. ఇది రాజకీయాలను కలుషితం చేస్తుంది. మాకు ఈ అంశం మీద సిబిఐ విచారణ చేస్తే మాకు అభ్యంతరం లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు? ఆయనే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినాడు మొన్న. కాబట్టి ఇది రాజకీయ అవసరాల కోసమని అవకాశవాదంతోని ఆ కేసును అట్టనే పెండింగ్ లో పెడతా ఉన్నాడు. కొనుగోలు చేశారని మీరు చూసారండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక అడ్వకేట్ అయి ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆయన ఏదో మాట్లాడండి, టీవీలో మాట్లాడి సాక్ష్యాలు కాదు కదా. సుప్రీంకోర్టు హైకోర్టులో ఏం చెప్పినాయి? టీవీ క్లిప్పింగ్లు, పేపర్ కట్టింగ్లు ఇవన్నీ సాక్ష్యాధారాలు కావని చెప్పినాయి. మీరు దాన్ని పట్టుకొని తెలిసిన సీనియర్ అడ్వకేట్ జగమెరిగిన మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నిజంగా చర్య తీసుకోకపోతే, పిటిషన్ అయ్యకపోతే సుప్రీంకోర్టు జడ్జిని చెప్పండి. నందకుమార్ విషయం. సరే మానవ గారు, మీరు గవర్నమెంట్ ఉన్నది. ఇంకొక విషయము, నా హోటల్ సార్ మానవ గారు నా హోటల్ ధ్వంసం చేశారు కదండి, అన్ని పట్టపగలే. మరి దాని మీద కూడా సార్ ఎంక్వైరీ ఏమన్నా సిబిఐ రావడాన్ని అదే మీరు ఫిర్యాదు చేయండి ప్రభుత్వానికి. జరిగింది ఏంది? కోర్టులో ఒకవేళ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే మళ్ళీ పిటిషన్ వేయండి. అంటారు. ఇది చట్టబద్ధం. బాలరాజ్ యాదవ్ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. శరత్ గారు ఏమంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలు సిబిఐని అపోజ్ చేసినాయి కదా, సిబిఐ రాకను. అవును, తెలంగాణ కాకుండా అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా. కాబట్టి వెస్ట్ బెంగాల్ అట్లాంటివి చాలా రాష్ట్రాలు దేశంలో సిబిఐని అపోజ్ చేసినవి. ఆ క్రమంలో తెలంగాణ కూడా మా ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని రావాలనేది ప్రభుత్వం ఆ రోజున వాదన. నందకుమార్ గారు, మీ పిటిషన్ డేట్ ఎప్పుడుంది? నెక్స్ట్ మా హీరింగ్ నాదా అండి? నెక్స్ట్ ఎప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ కాదు, తెలంగాణ గవర్నమెంట్ పిటిషన్. అరే తెలంగాణ ఆయన వేసాను, ఆయన చెప్తాడు. ఆయన హైకోర్టులో వేస్తే హైకోర్టులో ఆయనకు అనుకూలంగా వచ్చింది. దాన్ని